ఏంటి నానా బంగారం? చూడు 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 చూడు, ఎవరొచ్చారో చూడు. శ్యామల, వాళ్ళెవరో నీకు తెలీదు కదా? ఆహా, తెలీదు మేడం. పార్వతి హాస్పిటల్లో ఉన్నప్పుడు చాలా హెల్ప్ చేశారు. ఓ గ్రేట్. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా. నిజం చెప్పాలంటే ఆ రోజు మేము డబ్బు కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు అచ్చమాంబ గారే ఆదుకున్నారు. మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా మానవత్వం ఉందని ధైర్యంగా ఉండొచ్చు. థ్యాంక్స్ శ్యామల. ఇక మేం బయలుదేరుతాం అఖిలాండేశ్వరి గారు. మంచిది. మంచిదండి. పార్వతి మీద దాడి చేసిన వాళ్ళెవరో చెప్తే మీరింకా సహాయం చేసిన వాళ్ళవుతారు. తప్పకుండా త్వరలోనే వివరాలవి తెలుస్తాయి. ఉంటామండి, పదరా. ఓమా, ఏంద్రా ఇట్టా అవుతాండది? మనం అనుకున్నది ఒకటైతే జరుగుతాండది ఇంకోటి. ఎందుకిట్టా అవుతాందో చెప్పరా? నాకు కూడా అర్థం కావట్లేదమ్మా. నా కూతురికి పగా ప్రతీకారం హెచ్చని తెలుసు. కనబడితే కాల రాస్తాదిరా. అట్టాంటిది ఇప్పుడు ఆ పార్వతికి ఆయింట్మెంట్ పూస్తాందిరా. ఏమైనాదిరా దానికి? అదే తెలియట్లేదమ్మా. దాన్ని సంతోషపెట్టాలని పార్వతిని సంపనీకి ఎన్నెన్ని ఎత్తులేసినామో బిడ్డకు తెలీదా? కాని ఇప్పుడు దాన్ని కాపాడనీకి నా బిడ్డ ఆడ ఉందంటే అక్కడ లేనమ్మా, ఇప్పుడు ఇక్కడే ఉన్నాను. సిట్ తల్లి, నా బంగారు తల్లి. ఎంత కాలమైందమ్మా నిన్ను చూసి. మా బంగారే నా తల్లే. నువ్వు చేసే పనులకు బిత్తరపోయి తెక్క పట్టుండావే. ఏం చేస్తా ఉండావే? ఆ అఖిలాండేశ్వరి కోడల్ని సంపాలని మేమంతా ప్రయత్నాలు చేస్తా ఉంటే నువ్వు వాడికి పోయి సేవలు చేస్తా ఉండావా? ఏమైందమ్మే? ఏమవుతాండది చెప్పు. చిన్నమ్మా, నువ్వు గెస్ట్ హౌస్ లో ఉన్నావనుకున్నా, కానీ ఆసుపత్రిలో పనిచేస్తా ఉండావా? అమ్మ పరుగు పోద్ది కదా. అమ్మ ఆవేశంతో ఉంది, నేను ఆలోచనతో ఉన్నాను. నా నుదుటిన బొట్టు చెరిగిపోవడానికి కారణమైన దాన్ని చంపేయాలని చెప్తే మీరు సగమే చంపారు. అందుకే నేను రంగంలోకి దిగాను. నాకు జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకోవాలంటే ఇలాగే చెయ్యాలి. ఏంది బిడ్డ, అమెరికాలో డాక్టర్ చదువు చదివి ఈడిప్పుడు నర్స్ పని చేస్తా ఉండావా? ఎవరైనా ఇంటే నగిపోతారమ్మా. నేను కూడా నవ్వాలంటే, నేను కూడా మళ్ళీ సంతోషంగా ఉండాలంటే ప్లాన్ ప్రకారమే వెళ్ళాలి. ఆ ఇంటితో బంధుత్వం కలుపుకుందామని నువ్వు ప్రయత్నిస్తున్నావు. నేను మాత్రం పార్వతి ఇంతకింతకు అనుభవించేలా చెయ్యాలని ఇలా చేస్తున్నాను. దానికి సేవ చెయ్యడం ప్రతీకారం అనిపించుకోదు బిడ్డా. నమ్మించాలమ్మా. దేవా నన్ను నమ్ముతున్నాడు కదా, అదే నమ్మకంతోనే మోసం చేస్తాను. గతం గుర్తులేని దానికి భవిష్యత్తు కూడా లేకుండా చేస్తాను. శబాష్ బిడ్డా, చాలా లోతుగా ఆలోచిస్తా ఉండావు. నువ్వు దాన్ని సంపాలనుకున్న క్షణం నాకు వదిలేయి. ఆ పని నేను చేస్తాను. కాని ఒక్క మాట గుర్తుపెట్టుకో శ్యామల, మళ్ళా అఖిలాండేశ్వరి పులైపోతాంది.
భయం లేదమ్మా. మచ్చిక చేసుకున్నాను. కొడుకే నా నుదుటిన బొట్టు పెట్టేలా చేసుకుంటే ఆ పులే నన్ను ప్రేమిస్తోంది. ఆ దేవాని ఈ ఇంటికి అల్లుడుగా నువ్వు తీసుకొస్తే ఆనాడు నువ్వు గెలిచినట్టే. చూస్తావు కదమ్మా, నీ కూతురి రెండో పెళ్లి మీరు కూడా చూద్దురు. నా టైం దగ్గర పడింది. ఈ నెల దాటేలోపు నా శవం ఈ గడప దాటిపోతుంది. హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చిన పార్వతి గతం మర్చిపోయింది. ఏంటి కోడళ్ళిద్దరూ ఏంటికి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో. బంగారం, 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 బంగారం. ఏం చేస్తున్నావు మహి? కళ్ళు తిరుగుతున్నాయి మహి, ఆపు, దించు. అయ్యో బంగారం, ఏమైంది బంగారం? సారీ. ఏం లేదు, నువ్వు నన్ను ఎత్తుకొని తిప్పావు కదా, కళ్ళు తిరిగి. అవునా, అయితే ఓకే. బంగారం, నీకు గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాను. చంద్రముఖి డెలివరీ డేట్ ఇచ్చారు. ఇంకో 2 వారాల్లో మన బిడ్డ ఇంట్లో అడుగు పెట్టబోతున్నాడు. చాలా సంతోషంగా ఉందిరా. ఒకసారి చంద్రముఖి దగ్గరికి తీసుకెళ్తావా? తప్పకుండా తీసుకెళ్తాను రా. ఉత్త చేతులతో వెళ్ళకూడదు, కడుపుతో ఉన్న మనిషి కదా. ఏం తీసుకెళ్తామో చెప్పు బంగారం, ఇప్పుడే ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చేస్తాను. అది ఎక్కడి నుంచో తీసుకొచ్చేది కాదురా, మన బిడ్డను మోస్తున్న తనకి కొత్త జీవితాన్ని ఇవ్వాలి. కొత్త జీవితమా? అదేంటి బంగారం? పెళ్లి కాకుండా తన బిడ్డని కన్నదంటే సమాజం నానా మాటలతో చంద్రముఖిని హింసిస్తుంది. అందుకే తను నా మాంగళ్యాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. మళ్ళీ అదే మాట మాట్లాడతావేంటి ఐష్? రే, మన బిడ్డ అనుకుంటున్నాం కానీ కడుపులో 9 నెలలు మోసిన తల్లి తను. బిడ్డని కన్నాక అమ్మని నేనే నన్నే అమ్మ అని పిలవమంటే ఎంత స్వార్థమో చెప్పు. అలా ఎలా అవుతుంది బంగారం? నువ్వు అమ్మ అని పిలిపించుకోవడానికి చంద్రముఖి కేవలం సాయం చేస్తుందంతే. ఆ సహాయానికి ప్రతిఫలంగా నువ్వు తనని పెళ్లి చేసుకోవాలి. నువ్వు మాంగళ్యం ఇవ్వడం ఎందుకు? నీ మంగళసూత్రాలు ఇచ్చి వెళ్ళి చంద్రముఖి కట్టేస్తాను. ఆలోచించకుండా ఇచ్చేస్తాను. నీ కోరిక తీర్చడానికి చంద్రముఖి మెళ్ళలో తాళి కట్టేస్తాను. కానీ ఆ తర్వాత నేనుంటానో ఉండను.
ఎందుకమ్మా అంత కంగారు పడుతున్నావు? బిడ్డ ఇంకా ఫోన్ చేయలేదురా కుంభుడు. గుబులుగా ఉండదా ఏంది? బాంబు పెట్టిన బొకేను దాని బెడ్ మీద పెట్టింటే పేలిపోయి చచ్చిపోతాది. ఏం జరుగుతాందో ఏందో. చిన్నమ్మ చెప్పినా వినదమ్మా. పార్వతిని చంపకుండా అది కన్న కొడుకు బాగోగులు చూస్తా ఉండదురా. అంత కర్మేం పట్టినదిరా దానికి. పార్వతిని చంపితే దాని కర్మకాండాలు చేస్తారు కదా. మనం కోరుకున్న చిన్నమ్మ ఆలోచన వేరుగా ఉండాది. ఫోన్ చేయరా కుంభుడు. వాళ్ళెవరుంటారో ఏమో అమ్మా. శ్యామల చాలా తెలివైనదిరా. భయపడకుండా చెయ్యి. అట్టాగేనమ్మా. హలో చిన్నమ్మ, ఏంటి? ఎందుకు ఫోన్ చేసావు? అమ్మ మాట్లాడుతుందంట చిన్నమ్మ. అమ్మా బిడ్డా ఏమైనాది? అదింకా పండుకోలేదా? పూల బాంబు పెట్టలేదా? గాబరా పడకమ్మా. బుకేలన్నీ ఇంకా హాల్లోనే ఉన్నాయి. దాన్ని తొందరగా సంపండి. డామ్ అన్న శబ్దం నేను వినాలా? అది చావు కేక పెడితే ఈ ఊర్లో వాళ్ళంతా బెదరాలా? తొందరగా సంపు శ్యామలా. అన్నీ అనుకున్న టైంకే జరుగుతాయమ్మా. బాంబు పెట్టిన పూల బొకేను ఏరుగా పెట్టు. జాగ్రత్త బిడ్డా, ఇంట్లో కెమెరాలుండాయి. మనం చేసినామని తెలియవద్దు. శత్రువులమని తెలిస్తే మళ్ళీ నిన్న ఇంట్లో చూడలేను. అర్థమైనాదా? అర్థమైందమ్మా. కాని పార్వతి దగ్గర దేవా ఉంటున్నాడు. తను లేనప్పుడే బాంబు పేలాలి. నీ కాబోయే మొగుడు పక్కకు పోయినాడంటే చాలు. అప్పుడే బాంబు పేలిపోయేలా చెయ్యి. అలాగే అమ్మా. ఉంటా. పార్వతి మిస్టర్ మిస్టర్ మేడం, ఇట్రా. ఏంటండి? ఈ పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో కదా. అవును. నాకోసం తీసుకొచ్చారా? పాపం ఇవి వాడిపోతాయి కదా. వీటిని కోసినప్పుడు ఎంత బాధపడి ఉంటాయో. అవి బాధను భరిస్తాయండి. అవి వాడిపోయే చివరి క్షణం వరకు అందరి మొహంలో చిరునవ్వు పోయిస్తాయి. చాలా మంచి పూలు. నాలాగా? అవునండి, మీలాగే మంచివి, స్వచ్ఛమైనవి. అవి పార్వతి ప్రాణాన్ని తీసే పూలు దేవా. అది చచ్చాక దాని శవం మీద వెయ్యడానికి కూడా పనికొస్తాయి. ఏ పువ్వైనా దేవుడి పాదాలను చేరాలనుకుంటాయి, లేదంటే దేవతల్లాంటి ఆడవాళ్ళ జడలో ఇమిడిపోవాలనుకుంటాయి. వాటి జీవిత పరమార్థం అదే అనుకుంటాయి. అయితే ఈ పూలను నేను పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. ఒక్క నిమిషం ఇటువంటి. ఎంత బాగుందో.
ఏంటలా చూస్తున్నావు? ఇంతకు ముందు కూడా నువ్విలా పూల కిరీటం తయారు చేసావు కదూ? ఇంత బాగా చేసావంటే ఇంతకు ముందు నువ్వు ఇలాంటివి చాలా చేసుంటావు కదా? అవును, ఇది ఎలా పెట్టుకోవాలి? మళ్ళీ అలా చూస్తున్నావేంటి? ఏం లేదు, నా భార్య కూడా ఇలాంటి పూల కిరీటాన్ని తయారు చేసి పెట్టాను. ఓహో అలాగా, అందుకేనా ఇంత అందంగా తయారు చేసావు? సర్లే, అమ్మకి చూపించొస్తా. పిచ్చిదానా, వెళ్ళవే. ఇదే నీకు చివరి సంతోషం. దేవగారు చూసారా, ఇలాంటి ప్రయత్నాలు చేసినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళ గతం గుర్తుకొస్తుంది. మనం గుర్తు చేయాల్సిన అవసరమే లేదు. అవును, ఈ పూలను చూస్తే పార్వతి కళ్ళల్లో ప్రశాంతత చూశాను. వీటిని తన గదిలో పెడతాను. ఆ పని నాకు వదిలేయండి. రూమ్ లో అందంగా నేను డెకరేట్ చేస్తాను. పర్వాలేదు, నేను కూడా హెల్ప్ చేస్తాను. శ్యామల, ఆ బొకే తీసుకుని రా. తనకు తానుగా గతం గుర్తుకు తెచ్చుకునేలా ఈ పూలైనా సాయపడతాయేమో. ఈ పూలే పార్వతిని మీ ప్రపంచంలోకి తీసుకొస్తే దేవగారు, మీరు చూస్తూ ఉండండి. చూద్దాం. డాక్టర్ కాల్ చేస్తున్నారేంటి? హలో డాక్టర్.